తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రాజెక్టుల గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో చురుగ్గా స్టాప్ లాక్ పనులు జరుగుతున్నాయి. ఇక తాత్కాలిక గేటు తయారీలో 60 మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 19వ గేటు స్థానంలో 3-4 రోజుల్లో స్టాప్ లాక్ గేట్ ను అమర్చేందుకు టీబీ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటు నిన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవులు డ్యాంను పరిశీలించారు. డ్యాం సేఫ్టీకి బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు. అదేవిధంగా గేటు రిపేర్ కోసం 1,00,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక తుంగభద్ర జలాశయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్న ఆరోపణలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుపట్టారు. తుంగభద్ర విషయంలో బీజేపీ రాజకీయం చేస్తుంది అన్నారు. తుంగభద్ర బోర్డుకు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన చైర్మన్ నాయకత్వం వహిస్తారు అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకి 105 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే డ్యామేజ్ అయిన గేటు మరమ్మతులకు 50 నుంచి 60 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం ఆగస్టు 15 తర్వాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల రిజర్వాయర్లు మళ్లీ నీటిని నింపి రైతులకు అందించవచ్చు అని సిద్ధరామయ్య తెలియజేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎప్పటిలోగా ఈ స్టాప్ లాక్ గేట్లు అమరిక పూర్తయ్యే అవకాశం ఉంది? తుంగభద్ర జలాశయం నుంచి వృధాగా వెళ్తున్న నీటిని అడ్డుకట్ట వేసేందుకు స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఖచ్చితంగా 3-4 రోజుల్లోనే స్టాప్ లాక్ ను ఏర్పాటు చేస్తామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. నిన్న తుంగభద్ర డ్యాం ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఏపీ మంత్రులు పరిశీలించారు. అక్కడ 19వ గేట్ ఏదైతే తుంగభద్ర డ్యాం లో 19వ గేటు కొట్టుకుపోయిందో, గేటు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేటు ఏ విధంగా కొట్టుకుపోయింది, అక్కడ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటంటూ కూడా అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు మొత్తం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఏపీ మంత్రులకు వివరించారు. శనివారం రాత్రి ఏదైతే 19వ గేటు లాక్ ఏదైతే కట్ట కావడంతోనే గేటు కొట్టుకుపోయిందని కూడా చెప్తున్నారు. అప్పుడు ఏదైతే డ్యామ్ లో గేటు కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర డ్యామ్ లో 105.78 టీఎంసీలు నీరు నిలువ ఉండేది. అయితే ప్రస్తుతం మొత్తంగా అన్ని 19వ గేట్ కొట్టుకోవడంతో నీటి మొత్తాన్ని కూడా నీటిని కిందకి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఎక్కువ నీటి మట్టం ఉండడంతోనే తాత్కాలికంగా స్టాప్ లాక్ ను ఏర్పాటు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నందున కూడా దాదాపు 30 నుంచి 40 టీఎంసీల నీటిని కింద దిగువకు పంపించిన తర్వాతనే స్టాప్ లాక్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి స్టాప్ లాక్ ను సమీపంలోనే ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించారు. చురుగ్గానే 3-4 రోజుల్లోనే స్టాప్ లాక్ ఏర్పాటు చేసే దిశగా కూడా ఇంజనీరింగ్ నిపుణులు మొత్తంగా దానిపైన పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ కు చెందిన సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు సలహాదారుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలోనే మొత్తంగా స్టాప్ లాక్ ఏర్పాటు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్టాప్ లాక్ ను ముఖ్యంగా ఏదైతే నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో స్టాప్ లాక్ ను 5 సెగ్మెంట్లుగా తయారు చేస్తున్నారు. ఒక్కో సెగ్మెంట్ వచ్చి 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, 13 టన్నుల బరువు చెప్పిన మొత్తంగా 20 అడుగుల ఎత్తు హైట్ తో 65 టన్నుల బరువు ఉంటుందంటూ కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ఒక్కో వర్క్ షాప్ లో దాదాపు 25 నుంచి 30 మంది మెకానిక్ సిబ్బంది స్టాప్ లాక్ ను ఏర్పాటు చేసేందుకు మొత్తంగా చురుగ్గా పనులు సాగుతున్నాయి. స్టాప్ లాక్ ను ఖచ్చితంగా 3-4 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇంజనీరింగ్ అధికారులతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా స్టాప్ లాక్ ఏర్పాటు చేయడంతోనే నీటికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. దిగువ ప్రాంతాలకు నీరు వృధాగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తుంగభద్ర డ్యాం నుంచి కూడా జలాశయం నుంచి వృధాగా నీరు వెళ్ళినట్లయితే ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో సాగునీటికి కష్టమైన
పరిస్థితులు ఏర్పడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని వృధాగా వెళ్లకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తుంగభద్ర జలాశయం వద్ద గేట్లు ఏర్పాటు చేస్తున్నారు, దీనికి సంబంధించి స్టాప్ ల్యాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చరిత్రలోనూ ఒక అద్భుతమైన సృష్టించబోతున్నాము. ఇందుకు సంబంధించి పనులు వేగంగా ఉధృతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కూడా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యక్తం చేశారు. ఇటు కర్ణాటక ప్రభుత్వంతో పాటు కర్ణాటక ఏపీ సంబంధించిన అధికారులు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమన్వయంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 3-4 రోజుల్లోనే గేట్లు ఏదో స్టాప్ ల్యాక్ గేట్ ను ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా కాపాడుతామన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.